హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపడం పట్ల హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణచివేయడం, చంపివేయడం బీజేపీ ప్రభుత్వంలో మామూలైపోయిందని, కారణాలు సాక్ష్యాలు లేకుండానే సంవత్సరాల తరబడి జైల్లో వేయడం, అదేవిధంగా దేశంలో సుఫారీ హత్యలు మామూలైపోయాయని, భద్రత, శాంతి లేని ప్రజాస్వామ్య దేశంగా మారిపోయిందన్నారు. గతంలో కూడా ఢిల్లీలో ప్రముఖ లాయర్ని చంపడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రముఖ లాయర్ని చంపడం జరిగిందన్నారు. న్యాయవాదులను భయపెట్టేందుకు దేశంలో హత్య రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి హత్యలను దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఈ విషయంలో దోషులను అరెస్ట్ చేసి ఉరిశిక్ష అమలు చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీంద్ర గౌడ్, బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు డేకల వెంకటేశ్వర్లు, సుధాకర్, యలగందుల శంకర్, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వెలుపుల రాజు, నాయకులు శరత్, హుస్నాబాద్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ లాయర్ జరిపోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బాధ అనిపించింది. అట్టి విషయంలో ఈరోజు ఆయనకు ఇక్కడ బీఎస్పీ పార్టీ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో క్రూర హత్య రాజకీయాలు విపరీతమైన ఒక వృక్షంలా, ఒక మహావృక్షంలా తయారవుతానయ్యాల. వేగంగా స్పందించాలి, స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంకొకసారి ఇటువంటి నేరాలు చేస్తామంటేనే భయమయ్యే విధంగా ఒక కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం దేశంలో ఉన్నది. లేకపోతే ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడనే అణచివేస్తారు. బీజేపీ ప్రభుత్వం ఈ మధ్య ఇది మామూలు అయిపోయింది. బీజేపీ ప్రభుత్వానికి చాలామందిని ఎటువంటి ఆరోపణలతోనే జైలులో వేయడం, 10-15 ఏళ్ళు జైలులోనే ఉంచడం, వాళ్ళ జీవితాలు జైలులోనే మగ్గిపోవడం, తర్వాత కోర్టులలో ఆ కేసులు కొట్టుకుపోవడం. అంటే ఒక రూపంలో వచ్చి ఆయన మీద విచక్షణరహితంగా మరి కత్తులతో దాడి చేసి మరి పారిపోవడం జరిగింది. మరి ఆయనను వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ అక్కడ పరిశీలించిన డాక్టర్లు మరి ఆయన చనిపోయాడని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి హత్య రాజకీయాలు మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది లీడర్లు మరి ప్రజలకు సేవ చేస్తూ రకరకాల స్థాయిలో వాళ్ళు లీడర్షిప్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి లీడర్స్కి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా వారికి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. మరి అధికారంలో ఉన్నా సరే, అధికారంలో లేకున్నా సరే, మరి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు వాళ్ళ ప్రజాసేవలో వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి వారికి రాజకీయ కక్షలు ఉండొచ్చు, లేదంటే వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వాలు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ ద్వారా మరి డిమాండ్ చేస్తూ